బాపట్లలోని చిరాల, కొత్తపేట ప్రధాన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ రహదారికి మరమ్మతులు చేసినప్పటికీ కేవలం 6 నెలలకే మళ్లీ దెబ్బతిందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను కమిషనర్ డి.ఏఈ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. అదేవిధంగా మసీదు ఎదురుగా నిర్మించిన డ్రైనేజీ కల్వర్టుకు మూత వేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రులు, కళాశాలలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎం. కొండియా రహదారుల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ విమర్శించారు. కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్ గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్ గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలందరూ చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరేం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇదిగా ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభ సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తాన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి.